హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కి స్టడీ. ఈరోజు మేము కరెంట్ అఫైర్స్ టాప్ 200 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. ఇవి ద హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో డైలీ 20 క్వశ్చన్స్. ఇది టెస్ట్ నెంబర్ 9 జరుగుతుంది. సో ఇంతకుముందు టెస్ట్ నెంబర్ 8 వరకు కంప్లీట్ అయింది. సో ఎవరైతే చూడలేదో సిఎన్కి స్టడీ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సిఎన్కి స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో ఇవి ఏపీ గ్రామ సచివాలయం, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ కావచ్చు. సో అన్ని ఎగ్జామ్స్కి ఇవి వెరీ ఇంపార్టెంట్. సో మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్తో. సో ఇంతకుముందు 1 to 160 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. సో ఇందులో 170 to 180 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్ ఇందులో సాల్వ్ చేస్తాము. 161 to 180 క్వశ్చన్స్ ఇందులో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎకనామిస్ట్ హ్యాస్ చూజన్ బై జర్మన్ బుక్ ట్రేడ్ ఫర్ ఇట్స్ 2020 పీస్ ప్రైజ్. సో జర్మన్ బుక్ ట్రేడ్ ద్వారా ఇక్కడ 2020కి పీస్ ప్రైజ్ అనేది దక్కింది ఒక ఎకనామిస్ట్కి. సో ఆ ఎకనామిస్ట్ పేరు ఏంటో చెప్పండి. జర్మన్ బుక్ ట్రేడ్ వాళ్ళు ఈ ప్రైజ్ని ఇస్తారు. సో ఇందులో అరవింద్ సుబ్రహ్మణ్యం, అభిజిత్ బెనర్జీ, అమర్త్య సేన్, నెక్స్ట్ రఘురామ్ రాజన్. సో ఎవరికి వచ్చిందో చెప్పండి. కమెంట్ బాక్స్లో అన్న రాయండి, లేదా మీరు A4 షీట్లో అన్న ప్రాక్టీస్ చేయొచ్చు. సో మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు. సో దాని నుంచి మీరు నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. సో అప్పుడే సక్సెస్ వైపు మీరు ముందుకు వెళ్తారు. సో కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈజీ వేగా క్రాక్ చేయగలరు. సో ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి, రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేసినారు, రిలీజ్ చేసినారు, లెజెండ్ ఆఫ్ ద సుహుల్దేవ్. సో లెజెండ్ ఆఫ్ సుహుల్దేవ్ బుక్ని లాంచ్ చేసినది ఎవరు అంటున్నారు. అమితోష్ శ్రీవాస్తవ్, అమిత్ త్రిపాఠి, తుషార్ మెహతా, దీపక్ మల్హోత్రా. సో ఇందులో ఎవరెవరు చెప్పండి. సో కమెంట్ బాక్స్లో రాయొచ్చు మీరు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. సో ఫస్ట్ వన్కి 2020 పీస్ ప్రైజ్ జర్మన్ బుక్ ట్రేడ్ ఇచ్చిండేది అమర్త్య సేన్కి, ఎకనామిస్ట్ ఈయన. సో ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది 2019లో. నెక్స్ట్ ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ ఇక్కడ రీసెంట్గా నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్కి నోబెల్ ప్రైజ్ ఇక్కడ అభిజిత్ బెనర్జీ కూడా వచ్చింది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో సో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వస్తుందంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ఈయన. సో ఈయన ఎక్సలెంట్ వేలో ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మరియు ఇజ్రాయెల్ మధ్య పీస్ అగ్రిమెంట్ని సైన్ చేయించినారు. సో అందువల్ల ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు అనేది దక్కింది. సో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ముఖ్యంగా నార్వే వాళ్ళు ఇస్తారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో చూడండి, దీనికి సెకండ్ వన్కి లెజెండ్ ఆఫ్ సుహుల్దేవ్ బుక్ని లాంచ్ చేసినది అమిత్ త్రిపాఠి గారు దీన్ని లాంచ్ చేసినారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు, అమర్త్య సేన్, నెక్స్ట్ ఇక్కడ అమిత్ త్రిపాఠి. థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో యూనియన్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్. సో సెంట్రల్ మినిస్టర్ రీసెంట్గా ఇక్కడ వర్చువల్ ఇండియన్ పెవెలియన్ని స్టార్ట్ చేసినారు. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిండేది. సో ఇది క్యాన్స్ ఫిల్మ్ మార్కెట్ దగ్గర నుంచి ఇది ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో రిమోట్ పట్టుకొని స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఇది స్టార్ట్ చేసినారు ఇండియన్ పెవెలియన్. సో ఇది స్టార్ట్ చేసినది ఎవరు అంటున్నారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవాదేకర్, ఎస్ జయశంకర్, రమేష్ పొఖ్రియాల్ నిశాంక్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇచ్చినారు సిఈఓగా. సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సిఈఓ ఎవరు అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చూడండి, నిరాకర్ ప్రధాన్, రాజేంద్ర గోయల్, సచిన్ సూరి, అలోక్ మెహతా. సో ఇందులో థర్డ్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి, ప్రకాష్ జవాదేకర్ దీనికి కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఇండియన్ పెవెలియన్ని స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ప్రకాష్ జవాదేకర్. దీని తర్వాత ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో సిఈఓ ఆఫ్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్కి సిఈఓ ఎవరు అంటే నిరాకర్ ప్రధాన్ దీనికి సిఈఓ. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. సో పీడిఎఫ్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది దక్కుతుంది. సో మీరు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా సిఎన్కి స్టడీ ఛానల్ని జాయిన్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో. సో అప్డేట్స్ కూడా దక్కుతూ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో. సో ఫర్ మోర్ అప్డేట్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్
ఛానల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 4th క్వశ్చన్ అయిపోయింది. 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. రీసెంట్గా ఇక్కడ ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటాము. సో ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపించేదాన్ని ఎక్స్పోర్ట్స్ అంటాము. ఇంపోర్ట్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి తెప్పించుకునేదాన్ని ఇంపోర్ట్ అంటాము. సో ఇక్కడ ఎగ్జిమ్ ఇంపోర్ట్ బ్యాంక్ రీసెంట్గా అమౌంట్ని క్రెడిట్ చేసింది. అంటే ఎంత అమౌంట్ సార్ అంటే $20.10 million అమౌంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ కోసం ఇంత అమౌంట్ని రిలీజ్ చేసింది ఎగ్జిమ్ బ్యాంక్. సో ఇది ఏ కంట్రీకి సంబంధించిండేది? సో ఏ కంట్రీ కోసం ఇంత అమౌంట్ని రిలీజ్ చేసినారు ఎగ్జిమ్ బ్యాంక్ అంటున్నారు. ఆప్షన్స్ అజర్బైజాన్, నిగర్గువా, నైజీరియా, బహ్రెయిన్. సో ఏది కరెక్ట్ ఆన్సరో కమెంట్ బాక్స్లో రాయండి, లేదా A4 షీట్ పైన ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఆన్ June 21st. సో June 21st ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాము. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది రేజ్ అవుతుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ దీని నుంచి ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్, థీమ్ కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో థీమ్ ఏమిటంటే ఇక్కడ యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్, దీనికి థీమ్. సో ఇది థీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో యోగా ఫర్ హెల్త్, యోగా ఆరోగ్యం కోసం, యోగా ఇంటి కోసం అనేసి అర్థం. సో ఇది ఏ ఎడిషన్ స్టార్ట్ చేస్తున్నారు? సో 4th, 5th, 6th, 7th. సో ఏది కరెక్ట్ ఆన్సరో అది రాయండి. నెక్స్ట్ ఇందులో చూడండి 5th వన్కి కరెక్ట్ ఆన్సర్ నికార్గువా. సో నికార్గువాలో ఇక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఎగ్జిమ్ బ్యాంక్ అమౌంట్ని రిలీజ్ చేసింది $20 million అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఎడిషన్ జరిగింది రీసెంట్గా 2020లో ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్కి సెలబ్రేట్ చేసినాము, అది 6th ఎడిషన్ జరిగింది ఈసారి. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్స్ కూడా చూడొచ్చు మీరు, నికార్గువా 6th ఎడిషన్. 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇందులో చూడండి, సో రీసెంట్గా ఒక బ్యాంక్ టైఅప్ అయింది. టైఅప్ అంటే పార్ట్నర్షిప్తో ఎంటర్ అయింది ఒక బ్యాంక్. సో ఆ బ్యాంక్ పేరు ఏంటో మీరు రాయాలి. సో ఆ బ్యాంక్ రీసెంట్గా 4 ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఇక్కడ ఒక టైఅప్ అనేది అయ్యింది, పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది. ఎందుకు సార్ అంటే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కస్టమర్స్ దగ్గర వరకు తీసుకుని వెళ్ళడానికి, సో ఒక నెట్వర్క్ లాగా ఫామ్ కావడానికి అక్రాస్ ద కంట్రీ, ఓవరాల్ కంట్రీ వైడ్ ఇది ఒక నెట్వర్క్ ఫామ్ చేయడానికి. సో ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఇక్కడ టైఅప్ అయింది ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ పేరు ఏంటో చెప్పాలి. సో ఆప్షన్ చూడండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో రీసెంట్గా మూవీ ప్రొడ్యూసర్ స్టీవ్ బింగ్ చనిపోయినారు, ఈయన పాస్డ్ అవుట్ అయినారు. సో ఈయన హీ వాజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? ఏ కంట్రీకి బిలాంగ్ చేస్తారు? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇటలీ, యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో చూడండి 7th వన్కి కరెక్ట్ ఆన్సర్ యూకో బ్యాంక్. యూకో బ్యాంక్ రీసెంట్గా 4 ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయింది, ఒక అగ్రిమెంట్ని సైన్ చేసింది. నెక్స్ట్ 8th వన్ చూడండి, స్టీవ్ బింగ్ రీసెంట్గా చనిపోయినారు. సో ఆయన అమెరికాలో నివసించేవారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కూడా చూడొచ్చు, యూకో బ్యాంక్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 9th క్వశ్చన్ చూడండి, సో ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే, UNPS డే అనేసి కూడా చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. సో ఆ డేట్ ఏంటో చెప్పండి. 20th జూన్, 21st జూన్, 22nd జూన్, 23rd జూన్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వన్ చూడండి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒక టైఅప్ అయింది ఐఐటితో. సో అది ఐఐటి పేరు ఇక్కడ చెప్పాలా. సో ఈ టైఅప్ అనేది చేసినారు, ఎందుకు చేసినారు అంటే కొత్త ఐడియాస్ ద్వారా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ నెట్వర్క్స్ని తీసుకొని రావడానికి. సో గవర్నమెంట్కి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సో అందులో ఒక డిజిటల్ సిస్టమ్ ఏమైనా టెక్నాలజీ ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, సో దానికోసం ఒక ఐఐటితో కంబైన్ అయింది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు. సో ఆ ఐఐటి కాలేజ్ పేరు రాయండి అంటున్నారు. సో ఐఐటి ఢిల్లీ, ఐఐటి మండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. ఇందులో 9th వన్లో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో 23rd జూన్కి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సెలబ్రేట్ చేస్తాము. సో ఇందులో జూన్లో చూడండి, సో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, సో ఇవి మర్చిపోకూడదు మీరు. సో June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తాము. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ June 21st ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 3rd క్వశ్చన్, June 23rd యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ 23rd జూన్. నెక్స్ట్ ఇందులో 10th వన్లో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో ఐఐటి ఢిల్లీ ఇందులో కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూడొచ్చు మీరు. 11th క్వశ్చన్ చూడండి. సో విచ్ క్రికెటర్ అపాయింటెడ్ యాజ్ అ హెడ్ కోచ్? సో హెడ్ కోచ్ ఆఫ్ ఉత్తరాఖండ్
క్రికెట్ టీమ్కి హెడ్ కోచ్ ఎవరు అంటున్నారు. సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ప్రగ్యాన్ ఓఝా, వసీం జాఫర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాంక్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది ఒక కంపెనీతో. సో అఫోర్డ్ ప్లాన్ అనే కంపెనీతో ఇక్కడ ఒక పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది ఒక బ్యాంక్. సో ఆ బ్యాంక్ పేరు ఏమిటో చెప్పాలా. సో ఆ బ్యాంక్ రీసెంట్గా స్వస్థ్ కార్డ్ అంటే ఆరోగ్య కార్డు కూడా ఇక్కడ లాంచ్ చేసింది. సో ఆ బ్యాంక్ పేరు చెప్పండి. యూకో బ్యాంక్, ఐసిసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఎస్బీఐ. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. ఇందులో చూడండి 11th వన్కి కరెక్ట్ ఆన్సర్ వసీం జాఫర్. సో వసీం జాఫర్ ఉత్తరాఖండ్ క్రికెట్ టీంకి హెడ్ కోచ్గా ఉంటున్నారు. ఈయన ఒక క్రికెటర్. నెక్స్ట్ ఇక్కడ స్వస్థ్ కార్డ్ రీసెంట్గా ఎస్ బ్యాంక్ ద్వారా ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. సో స్వస్థ్ కార్డ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇది ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్స్ వసీం జాఫర్, ఎస్ బ్యాంక్ ఇందులో కరెక్ట్ ఆన్సర్. 13th వన్ చూడండి. సో రీసెంట్గా ఇక్కడ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్కి చైర్మన్ ఎవరు అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చూడండి. ఎన్ రాజేంద్రన్, టి రవిశంకర్, రోహిత్ ఖన్నా, తరుణ్ బజాజ్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇది ముందుగానే సాల్వ్ చేస్తున్నాము. సో ఇది కరెక్ట్ మీరే చెప్పాలా కమెంట్ బాక్స్లో. సో మీరు గిన డైలీ నా లెక్చర్ని వింటూ ఉంటే టాప్ 200 క్వశ్చన్స్ సో ఈ ఆన్సర్ కరెక్ట్గా సాల్వ్ చేస్తారు. సో ఇందులో చూడండి. సో విచ్ ఐఐటి డెవలప్డ్ చిప్ ధృవ. సో చిప్ ధృవ ఏ ఐఐటి ద్వారా డెవలప్ చేసినారు. ముఖ్యంగా నావిగేట్ చేస్తుంది లొకేషన్స్ని ఈజీ వేగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఈ ఐఐటి ద్వారా ఒక చిప్ని, ఒక మెమరీ కార్డ్ ఎలా ఉంటుందో సో ఆ విధంగా ధృవ అనే చిప్ని తయారు చేస్తున్నారు. సో ఆ ఐఐటి కాలేజ్ పేరు చెప్పండి. సో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి గువాహటి. సో ఏది కరెక్ట్ ఆన్సరో కమెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ ఇందులో చూడండి. సో రీసెంట్గా అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినారంటే చైర్మన్షిప్ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్కి టి రవిశంకర్కి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినారు. టి రవిశంకర్. నెక్స్ట్ ఇక్కడ చిప్ ధృవ ఏ కాలేజ్ ద్వారా డెవలప్ చేసినారంటే ఐఐటి బాంబే. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు. టి రవిశంకర్, ఐఐటి బాంబే. 15th వన్ చూడండి. సో రీసెంట్గా పూర్ణిమ జనానే చనిపోయినారు. సో షీ వాజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, ఏ స్పోర్ట్కి బిలాంగ్ చేస్తారు ఆమె అంటున్నారు. స్నూకర్, బ్యాడ్మింటన్, రెస్లింగ్, రైఫిల్ షూటింగ్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ 6th ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడే చెప్పినాం కదా. సో జూన్ 21కి సెలబ్రేట్ చేస్తాము 6th ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ థీమ్, గుర్తుపెట్టుకోండి. యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్. సో ఇందులో వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్ ఇండియా లాంచ్ చేసినారు. ఇన్ విచ్ కంట్రీ. సో ఇండియాకి బయట ఈసారి సెలబ్రేషన్ చేసినారు వరల్డ్ యోగా యూనివర్సిటీలో. సో ఆ యూనివర్సిటీ ఎక్కడుంది అంటున్నారు. సో రష్యా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో చూడండి పౌర్ణిమ జనానే రైఫిల్ షూటింగ్కి సంబంధించిన ఆమె. నెక్స్ట్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూడవచ్చు. రైఫిల్ షూటింగ్. నెక్స్ట్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17th క్వశ్చన్. సో రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని పోస్ట్పోన్ చేసినారు. ఎందువల్ల అంటే COVID-19 డిజీజ్ వచ్చిన వల్ల ఇక్కడ ఈ పాండమిక్ చాలా వేగంగా విజృంభిస్తుంది కాబట్టి. సో ఇందువల్ల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని పోస్ట్పోన్ చేస్తున్నారు 2021కి. సో ఇది ఏ మంత్లో జరగబోతున్నాయి. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, జనవరి. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఇండియా అనౌన్స్ చేసింది. ఎంత అమౌంట్ అనౌన్స్ చేసింది. సో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ కోసం ఇక్కడ ప్యాలెస్తీన్లో రెఫ్యూజీస్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి సో అందుకోసం ఇక్కడ ఇండియా హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి. సో ఎంత అమౌంట్ని ఇస్తున్నారు ప్యాలెస్తీన్ రెఫ్యూజీస్కి హెల్ప్ చేయడానికి అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. $10 million, $5 million, $10 billion, $5 billion. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్. సో ఫిబ్రవరి 2021లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. సో ఈ పాండమిక్ వల్ల ఇటువంటి పోస్ట్పోన్మెంట్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఈ COVID-19 మీద చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
పాండమిక్గా స్పష్టం చేసింది. సో 11th మార్చ్ 2020కి పాండమిక్గా ఇది స్పష్టం చేసింది. నెక్స్ట్ ఇక్కడ 8th డిసెంబర్ 2019లో ఇది స్టార్ట్ అయింది. వుహాన్ సిటీ చైనా నుంచి స్టార్ట్ అయింది ఈ COVID-19 డిసీజ్. సో దీనికి ముఖ్య కారణం ఎవరు సార్ అంటే బ్యాట్స్ మరియు పెంగోలియన్స్ నుంచి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి డైపెప్టిడైల్ పెప్టిడేస్ 4 దీనికి రిసెప్టార్. నెక్స్ట్ ఇక్కడ సిమ్టమ్స్ 2 to 7 డేస్లో సిమ్టమ్స్ అనేటివి బయటికి పడతాయి. సో ఈ విధంగా కరోనా వైరస్ డిసీజ్ మీద క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసినది అమౌంట్ $10 million అమౌంట్ని రిలీజ్ చేస్తానన్నారు. సో రిలీఫ్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి, సో ముఖ్యంగా ప్యాలెస్టైన్ రెఫ్యూజీస్కి హెల్ప్ చేయడానికి. 19th క్వశ్చన్ చూడండి. సో బాస్కెట్ స్టార్ ప్లేయర్ కె రఘునాథ్ రీసెంట్గా చనిపోయినారు. సో ఆయన ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తారు, ఏ రాష్ట్రానికి బిలాంగ్ చేస్తారు? హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, కర్ణాటక. సో ఇది కరెక్ట్ ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రసోయి యోజన అనేది స్టార్ట్ చేసింది. ముఖ్యంగా బీదోల్ కోసం, పూర్ పీపుల్స్ కోసం ఇది స్టార్ట్ చేసినారు, ఇందిరా రసోయి యోజన. సో ఇది ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేసినారు? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో చూడండి కర్ణాటకలో ఈయన సంబంధించిన మనిషి. సో కె రఘునాథ్ కర్ణాటకలో నివసించేవారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇందిరా రసోయి యోజన ఇది ముఖ్యంగా రాజస్థాన్లో స్టార్ట్ చేసినారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్స్ చూడవచ్చు కర్ణాటక, రాజస్థాన్. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని. సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో PDF పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీగా జాయిన్ చేసుకోండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో మీరు ఎంతగా షేర్ చేస్తే ఈ వీడియో, సో వేరే వాళ్ళకు కూడా అంతగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.